అందరికీ నమస్కారం అండి. నేను మీ కార్యం వినయప్రకాష్ కాగడా నేను మాట్లాడుతూ ఉన్నాను. మా విశాఖపట్నాన్ని మరో గోవా చేయడానికి ప్రభుత్వం చాలా తీవ్రమైన కృషి చేస్తూ ఉంది. మామూలుగా కృషి కాదు. ఎక్కడ బీచ్లో ఇప్పటి వరకు ప్రశాంతంగా ఏ పల్లీలో మొక్కజొన్న కండులో మిర్చి బజ్జీలు అలాంటివి తినే మా అందరికీ కూడా అత్యంత అద్భుతంగా అడగకుండానే బీచ్లో మందు సప్లై చేయడానికి ప్రభుత్వం రెడీ అయిపోయింది. చాలా సంతోషం. ఎందుకంటే ఎంత ముందుకు పరిగెత్తాలో అంత ముందుకు పరిగెత్తిస్తూ ఉన్నారు మా విశాఖపట్నాన్ని. బుద్ధి ఉండాలండి, సిగ్గు కూడా ఉండాలి. ఎంపీ భరత్ గారు అంటే బాలకృష్ణ గారి మాట్లాడితే బీచ్లో మద్యం దుకాణాలు పెట్టడం వల్ల నష్టం ఏముంది, అంతా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళే తాగుతారు కదా ఇది అని అంటున్నాడు. సార్ సంతోషం, ఎందుకంటే మీరు గీతం యూనివర్సిటీ అద్భుతమైన యూనివర్సిటీని రన్ చేస్తున్నారు. మీ తాతగారి కాలం నుండి ప్రారంభించింది, ఎంవిఎస్ మూర్తి గారి కాలం నుండి. అంటే మీరు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వం మీది. ఎలాగా విశాఖపట్నం బీచ్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తానంటున్నారు కాబట్టి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తాగితే తప్పు లేదంటున్నారు కాబట్టి మీకు ఒక సలహా చెప్తున్నాను సార్. బీచ్లో అప్పుడప్పుడే జనం వస్తూ ఉంటారు, మహా అయితే అక్కడక్కడక్కడ కొంతమంది ఉంటారు. ప్రభుత్వానికి ఆదాయం రావాలి, అద్భుతంగా ముందుకు పోవాలంటే మీకు కొన్ని వేల మంది 18 సంవత్సరాలు దాటిన స్టూడెంట్స్ అందరూ కూడా మీ గీత యూనివర్సిటీలో ఉన్నారు. బీచ్ దగ్గరే ఉంది కాబట్టి మీరు మొట్టమొదటి ఆ షాపుని, మద్యం దుకాణాన్ని మీ గీత యూనివర్సిటీలో ప్రారంభిస్తే మేమందరం కూడా సంతోషిస్తాం. ఎవరికైనా తాగాలనిపిస్తే, ఒకవేళ ఇక్కడ ఎండల్లో పడి ఉండలేకపోతే, తాగలేకపోతే, ఎందుకంటే ఉదయం 10 నుండి రాత్రి 10 వరకు మీరు ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నారు. అవసరం అనుకుంటే మీ గీత యూనివర్సిటీలోనే ఒక దాన్ని ఏర్పాటు చేస్తే వచ్చి ఆ నీడలో కూర్చొని 2 బీర్లో ఒక మ్యాన్షన్ హౌస్ క్వార్టరో హాఫో తాగేసి ప్రజలు ప్రభుత్వానికి అద్భుతమైన ఆదాయాన్ని తీసుకొస్తారని మీకు ఒక సలహా చెప్తూ, ఆ పనేదో మన గీత యూనివర్సిటీతోనే ప్రారంభించండి. ఏం తప్పులేదు. విశాఖపట్నం బీచ్లో మద్యం దుకాణాలు ఉండడం వల్ల ఏం ప్రమాదం లేదు, తప్పులేదు. రీసెంట్గా మన గత వారం రోజులు బట్టి వార్తల్లో వస్తూ ఉంది, కెరటాల్లో అండర్ కరెంటు ఎక్కువైపోవడం వల్ల కెరటాలు ఎక్కువ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అందరూ చెప్తూ ఉన్నారు. సరే, పోతే జనాభా కూడా తగ్గుతారు. బీచ్ రోడ్లో మంచి దుకాణాలు ఉండడం వల్ల 4 క్వార్టర్లు వేసుకోను, 6 బీర్లు తాగు, అలా సముద్రాన్ని చూసి అట్రాక్ట్ అయిపోయి ఒక ఈత అలా చిన్న స్విమ్మింగ్ చేసి వద్దామని చెప్పి అలా వెళ్ళినోడు అటు నుండి అలాగే పోతాడు. ఓ రకంగా మనకి ఆదాయం ఉంటుంది, ప్రభుత్వానికి జనాభా కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుకు తీసుకెళ్ళండి. కనీసం 100 అడుగులకో 150 అడుగులకు ఒక మద్యం షాపును ఏర్పాటు చేయండి. మొట్టమొదటిగా రిషికొండ దగ్గర ఉన్న మన గీత యూనివర్సిటీతోనే దాన్ని ప్రారంభించాలని మీకు సవినయంగా మనవి చేసుకుంటూ, మన విశాఖపట్నాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే మన బాలకృష్ణ గారి అల్లుడైన మా విశాఖపట్నం ఎంపీ భరత్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్. ఏం లేదు, తప్పు లేదు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కటి తాగవలసిందే. తాగనివ్వండి అందరు. నేను తీసుకెళ్ళి మన మద్యం షాపులు బీచ్లో అడుగడుగునే పెట్టండి. టూరిజం డెవలప్ చేసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీని మించి గీత యూనివర్సిటీ ఉందని మీరే చెప్తున్నారు కాబట్టి దయచేసి ఒక మద్యం దుకాణాన్ని అక్కడ గీతంలో పెట్టి, గీతంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా మందుని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. భరత్ గారు, నా డిమాండ్ని మీరు పరిశీలించాలని కూడా కోరుతూ ఉన్నాను. అదే అండి, బుద్ధి జ్ఞానం లేని పనులు చేస్తూ ఉన్నారండి. మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తారు. గోవా అంటే ఆ టూరిజము, అక్కడ వాతావరణం, అక్కడ పరిస్థితులు అవి వేరు. విశాఖపట్నం పరిస్థితులు వేరు. విశాఖపట్నంలో కెరటాలు
ప్రమాదకరమైన స్థాయిలో ఉంటాయి. అండర్ కరెంటు హెవీగా ఉంటుంది. తాగినాడు ఎవడైనా సరే సరదాగా తాగకుండా ఉన్నవాడే ఈత కొడదామని ప్రమాదాలు జరుగుతున్నాయి బోర్డులు పెట్టి అక్కడ అందరూ కూడా ఉండి సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఎవరు ఆగట్లేదు. అలాంటి టైంలో బీచ్లో షాపులు పెట్టి తాగండిరా బాబు అంటే తాగినోడు 10 మందిలో ఒక ఇద్దరైనా ఓవర్ యాంగ్జైటీతో సముద్రంలోకి వెళ్ళడా, చావడా? బుద్ధి ఆదాయానికి అనేక మార్గాలు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటుంది. కేవలం ఇదే పెట్టాలని కూడా లేదు కాబట్టి మరొకసారి దీన్ని పరిశీలించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మీ కాగడ వినయ్.